గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మంత్రి సత్యకుమార్ ఉన్నారు మాట్లాడుతూ ఈరోజు బీవీఎన్ మాధవ్ బాధ్యతలు తీసుకున్నారు. సార్, కొత్త అధ్యక్షుడు మాధవ్ గారు ఈరోజు రావడం జరిగింది. ఎలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో పార్టీకి సంబంధించి? ఖచ్చితంగా పార్టీకి ఎవరు అధ్యక్షులు వచ్చినా పార్టీ సిద్ధాంతానికి నిబద్ధత చిత్తశుద్ధితో పనిచేస్తారు, లోబడి పనిచేస్తారు. కాబట్టి మాధవ్ గారు కూడా అదే దూరంలో పోతారు, పార్టీని పెంచడానికి ప్రయత్నం చేస్తారు. అయితే గతంలో పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. మనం సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏంటంటే రాష్ట్రంలో వ్యాక్యూమ్ ఉంది, శూన్యత ఉంది. దాదాపు మన కుటుంబ ప్రభుత్వానికి 57% ఓట్లు వచ్చాయి, 43% ఇంకా శూన్యత ఉంది. దాంట్లోకి వెళ్ళడానికి ఒక నిర్మాణాత్మక పాత్ర పోషిస్తూ, సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తూ, మిత్రధర్మాన్ని కూడా పాటిస్తూ ఒక నిర్మాణాత్మకంగా ఒక రాజకీయ పార్టీ ఏ రకంగా విస్తరించాలనో భౌగోళికంగా కానీ అన్ని వర్గాల్లోకి విస్తరించే పని మాధవ్ గారు ఖచ్చితంగా చేయలేరు. ఎందుకంటే మాధవ్ గారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. చిన్ననాటి నుంచి విద్యార్థి పరిషత్ నుంచి రాష్ట్రీయ స్వయం సేవక కార్యకర్తగా కానీ అనేక చోట్ల అనేక రాష్ట్రాల్లో పనిచేసిన అనుభవం ఉంది. ఆ అనుభవం ఖచ్చితంగా పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపడానికి ఉపయోగపడుతుంది. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి చేకూరుతున్న లబ్ధి, ఒకవైపు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారి దీంట్లో చెప్తూనే, రెండో వైపు కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి లభిస్తున్న లబ్ధిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడం, దానికి కార్యకర్తల మాధ్యమంగా తీసుకెళ్లే పనిని మాధవ్ గారు చేయగలరని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ ఒక ప్రత్యామ్నాయంగా, అంటే కూటమిలో ఉంటూనే ప్రత్యామ్నాయంగా 43% ఓట్లలోకి చొచ్చుకుపోవడానికి మాధవ్ గారి నాయకత్వ లక్షణాలు ఖచ్చితంగా పనికొస్తాయి. బీజేపీ ఒక చేతిలో బీజేపీ జెండా, ఇంకో చేతిలో ఎన్డీఏ ఎజెండా అనే ఒక స్లోగన్తో వెళ్ళబోతున్నామని మాధవ్ గారు చెప్పారు. ఏంటి సార్? ఖచ్చితంగా, ఎందుకంటే బీజేపీ సిద్ధాంతం విషయంలో ఎక్కడ రాజీ పడకుండా, రెండో వైపు ఎన్డీఏ ఎజెండా. ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నాం, మేము కేవలం ఒక రాష్ట్రంలోనే కదా, 5 రాష్ట్రాల్లో ఈ రకంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఉంటాం, సొంతంగా 16 రాష్ట్రాల్లో ప్రభుత్వంలో ఉన్నాం. అయితే ఈ సంకీర్ణ ధర్మానికి లోబడి పనిచేస్తూ, మిత్రధర్మానికి చెప్పాను, ఒకవైపు పార్టీ సిద్ధాంతము ఆ జెండా, కాషాయ జెండా, రెండో వైపు మిత్రధర్మాన్ని పాటిస్తూ ఆ శూన్యతలోకి పార్టీని విస్తరింపజేయడానికి ప్రయత్నం చేస్తాం. ఫైనల్గా కూటమి అంటే బీజేపీ వల్ల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇందాక ఆదినారెడ్డి గారు, విష్ణుకుమార్ రాజు గారు ఏం చెప్తారు సార్? అది సంకీర్ణ సమిష్టి కృషి. ఒకరి వల్ల గారు ఒకరు లేకపోతే ఇంకోరు లేదు, ఒకరికొకరు ఉపయోగపడ్డాం కూటమి దీనికి. కాబట్టి కూటమి పూర్తిగా ప్రజల విజయం, కూటమి విజయం, ప్రజల విజయం. ప్రజలు విశ్వసించారు, ఒక అటవిక పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి కలిగించాలని చూశారు. అటవిక రాజ్య పాలన చేస్తున్న పార్టీని భూస్థాపితం చేయాలని వారు చేశారు. కాబట్టి వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఒకవైపు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో జరుగుతున్న అభివృద్ధి, రెండో వైపు ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి దార్శనికత, మూడో వైపు పవన్ కళ్యాణ్ గారి ప్రజాదరణ, ఇవన్నీ ఒకదానికి ఒకటి కలిసి వచ్చాయి. అభివృద్ధి, సంక్షేమము, తర్వాత ఇక్కడ నాయకత్వ లక్షణాలు, ప్రజాదరణ, ఇవన్నీ కలిసి రావడం వల్ల ప్రజలు నాయకత్వం పట్ల విశ్వసించారు కాబట్టి పట్టం కట్టారు. భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగిస్తాం. కానీ అదే సమయంలో పార్టీని విస్తరింపజేయడానికి ఏ అవకాశం ఉన్నప్పటికీ కూడా మా సిద్ధాంతాలకు లోబడి పార్టీని పెంచడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా కూటమిలోనే ఉంటూ కూటమికి సంబంధించిన వ్యవహారంలో పూర్తిగా ఒకవైపున మిత్రపక్షాన్ని గౌరవిస్తూనే కూటమిలోనే ఉంటూనే పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు. ఒక చేతిలో బీజేపీ జెండా, మరో చేతిలో ఎన్డీఏ ఎజెండా అనే నినాదంతో వెళ్ళబోతుందని చెప్తున్నారు. వైసీపీకి ఉన్నటువంటి ఓటు బ్యాంక్ని ఏ విధంగా చీల్చాలి, ఆ 43% సంబంధించినటువంటి ఓట్ షేర్ని ఏ విధంగా తీసుకోవాలి అంశాల మీద ఫోకస్ పెడతామని చెప్తున్నారు. ఖచ్చితంగా సమిష్టి కృషి వల్లే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అయిందని చెప్తున్నారు. అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ విజన్ వల్ల, వాళ్ళ యొక్క ముందు చూపు ఆలోచన వల్ల ఈరోజు కూటమి అధికారంలో ఉందని మంత్రి సత్యకుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV, విజయవాడ నుండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.